2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. సరే, సమ్మర్ అయిపోయే లోపు ఒక బీటెక్ స్టూడెంట్ అయినా డిగ్రీ స్టూడెంట్ అయినా సరే సెటిల్ అయిపోవాలి అని అంటే ఏ స్కిల్ మీద ఫోకస్ చేయాలి, ఎన్ని డేస్లో ఫోకస్ చేస్తే ఖచ్చితంగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేస్తుంది. మార్చ్ ఏప్రిల్ అని అంటే ఆటోమేటిక్గా ఇంకా సమ్మర్ కూడా అయిపోతుంది, ఫిబ్రవరి అయిపోతుంది అని అంటే సమ్మర్ అయిపోయే లోపు సెటిల్ అయిపోవాలంటే ఎలా? ఇప్పుడు ఎక్కువ మంది 4-1 కంప్లీట్ అయిపోయి 4-2లో జస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తూ అట్లా ఉంటారండి. సో వీళ్ళందరూ తర్వాత మళ్ళీ ఏదో ఒక కోర్స్ నేర్చుకొని జాబ్ ఆపర్చునిటీస్ చూస్తూ ఉంటారు. నేను వాళ్ళందరికీ బోత్ డిగ్రీ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి అందరికీ ఏం సజెస్ట్ చేస్తా అంటే ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. మీకు మహా అయితే 1 డేనో 2 డేసో కాలేజ్ ఉంటుంది, మిగతా డేస్ కాలేజ్ ఉండదు. సో ఆ 4 డేస్ ఆర్ 5 డేస్ కాలేజ్ లేని టైంలో మీరు ఇప్పుడు అప్ స్కిల్ అయితే కరెక్ట్గా మీరు ఏప్రిల్ మీ బీటెక్ సర్టిఫికేట్ అయిపోయి మీ ప్రాజెక్ట్ సబ్మిట్ అయిపోయి మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు ప్రాపర్ ఇండస్ట్రీకి ఏం కావాలో ఆ స్కిల్లో అప్ స్కిల్ అయి ఉంటారు. సో ఆపర్చునిటీస్ రాగానే ఇమ్మీడియట్ గా గ్రాప్ చేయడానికి ఉంటుంది. అదే మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు అప్ స్కిల్ అవుతాను అంటే ఏప్రిల్కి అయిపోయింది. మే నుంచి మళ్ళీ మీరు 4 months తీసుకున్నారు అనుకోండి, సో మే, జూన్, జూలై, ఆగస్ట్ అవుద్ది. ఆగస్టు తర్వాత ఆపర్చునిటీస్ రావాలి. ఆ టైంకి మళ్ళీ ఫెస్టివ్ మోడ్ వచ్చేస్తుంది. వినాయక చవితి, దసరా ఇవన్నీ వరుసన వచ్చేస్తూ ఉంటాయి. సో అందుకని అట్లా డైల్యూట్ అవ్వకుండా ఉండటానికి, డీవియేట్ అవ్వకుండా ఉండటానికి మీరు ఇప్పుడు ఫోకస్ చేసి, ఎట్లాగో కాలేజ్లో మీరు ఎవ్రీడే వెళ్ళేవాళ్ళు కాబట్టి అట్లాగే ఇప్పుడు 4-2ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే గనక మీరు ప్రాపర్ బీటెక్ అయిపోయి మీ సర్టిఫికేట్స్ వచ్చే టైంకి జాబ్ కూడా మీ చేతిలో ఉంటుంది అన్నమాట. సో ప్రతి పేరెంట్ ఇది తెలియాలి. సో చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఆల్రెడీ కాలేజ్ లో ఫీజు పే చేసాం కదా, 4 years చదివాడు కదా మా వాడు, బీటెక్ కదా జాబ్ వచ్చేస్తుంది అని ఉంటుందండి. సో అవేర్నెస్ లేక అట్లాగా అనుకుంటూ ఉంటారు. పాయింట్ ఏంటంటే మనకి ఇండస్ట్రీ చాలా ర్యాపిడ్ స్పీడ్ గా చేంజ్ అవుతుంది, చాలా టెక్నాలజీస్ చేంజ్ అయిపోతున్నాయి. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు ఆ బీటెక్ అవాయిడ్ చేయడానికి ఎంతవరకు కావాలో అంతవరకే ఉంటది. ప్రాక్టికల్ ఎక్స్పోజర్, కోడింగ్ ఎక్స్పోజర్ ఉండదు అనమాట. సో అందుకని కంపల్సరిగా మీరు అది బర్డెన్ అని ఫీల్ అవ్వకుండా తన మీద ఇన్వెస్ట్మెంట్, మీ పిల్లవాడి మీద ఇన్వెస్ట్మెంట్ అని కనుక మీరు ఫీల్ అయితే దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో ఫీజు కట్టాము ఇంజనీరింగ్ కాలేజ్లో అన్నది డిగ్రీ తెచ్చుకోవటానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు తెచ్చుకునేది మీకు జాబ్ తెచ్చుకోవటానికి యూజ్ అవుతుంది. మీరు 50,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు అక్కడ 3 lakhs ప్యాకేజ్ రావచ్చు, 10 lakhs ప్యాకేజ్ రావచ్చు. మన దగ్గర 18 lakhs దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో కంపెనీ అప్రోచ్ అయిన దాన్ని బట్టి మనకి ప్యాకేజెస్ వస్తూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని వెళ్ళవచ్చు. ఓకే, అంటే కరెంట్ డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏంటి సార్? అంటే ఎనీ డిగ్రీ, ఎనీ బ్రాంచ్, బీటెక్ ఆర్ డిగ్రీ ఎవరైనా సరే అండి, ఐటీ అవనండి, నాన్ ఐటీ అవనండి, జావా, పైథాన్ ఈ రెండే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకు కావాల్సింది. ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఏదైనా బిల్డ్ అవుతుంది. సో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ వచ్చినా ఇదే బేస్ కోడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో జావా చూజ్ చేసుకోవచ్చు ఆర్ పైథాన్ చూజ్ చేసుకోవచ్చు, ఏదైనా. ఓకే, ఎన్ని డేస్ లో సార్ అంటే కోర్స్ డ్యూరేషన్? సో 100 days కోర్స్ డ్యూరేషన్ అండి. ఫస్ట్ 40 days బేసిక్స్ మనం చెప్పినట్టు వాళ్ళు స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయితే 40th day తర్వాత వచ్చే ప్రతి ఆపర్చునిటీని వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎప్పుడు వాళ్ళు మేము చెప్పినట్టు ఫాలో అయితే ఫస్ట్ 40 days చాలా స్ట్రాంగ్ గా బేసిక్స్ స్ట్రాంగ్ గా నేర్చుకొని కోడింగ్ రాయగలిగారు అంటే ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకే, మాక్ ఇంటర్వ్యూస్ అంతా ఎక్కడే కండక్ట్ చేస్తుంటారండి? మీ దగ్గర కండక్ట్ చేస్తారు? ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుందండి, ఎవ్రీడే ఈవినింగ్ ఎగ్జామ్ ఉంటుంది ఆ రోజు జరిగిన దాని మీద. ఎవ్రీ సాటర్డే ఆన్ పేపర్ టెస్ట్ ఉంటుంది ప్రోగ్రామింగ్ రాయటానికి. ఎవ్రీ సండే మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో వీటన్నిటి రిపోర్ట్ సండే ఈవినింగ్ పేరెంట్స్ కి వాట్సాప్ లో వెళ్తుంది. సో ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, ఎన్ని మార్క్స్ వచ్చారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎన్నిటికి అప్లై చేశారు, మొత్తం డీటెయిల్ రిపోర్ట్ లో వెళ్తుంది. అండ్ ఎవ్రీ 1.5 month కి పేరెంట్ మీటింగ్ ఉంటుంది. సో ఆ మీటింగ్ లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఎవ్రీ 100 students కి ఒక ప్రోగ్రామ్ మేనేజర్ ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ మేనేజర్ తో పేరెంట్స్ ఎప్పుడు కనెక్షన్ లో ఉండొచ్చు. వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళ అబ్బాయి గురించి కానీ అమ్మాయి గురించి కానీ డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకోవచ్చు అనమాట. యావరేజ్ సాలరీ ప్యాకేజ్ 4 LPA. మీరు చూపించే కంపెనీస్ అలానే ఉంటాయి యావరేజ్. గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. థ్యాంక్ యూ అండి.